అందరూ ఫ్రీగా చూస్తున్న నీ కూతురు అందాన్ని ఎవడు చూడకుండా దీంతో కప్పేస్తాను రా. వద్దు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు శివాజీ. మంచి బట్టలు వేసుకోమంటాడా, చీరలో డ్రెస్సులు వేసుకోమంటాడా? అయ్య బాబో, ఇంకేమన్నా ఉందా? మీ కళ్ళ ముందే ఓ ఆడపిల్ల అందాన్ని కనపడనివ్వకుండా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఈ దారుణాన్ని ఆపే మగాడెవడు లేడా? చీరలో డ్రెస్సులు వేసుకోమంటాడా? అయ్య బాబో, ఇంకేమన్నా ఉందా? రాజ్యాంగం కోర్టే మాకు ఇచ్చింది, ఇప్పుకు తిరగండి, మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి అని. ఈ శివాజీకి ఎందుకు అసలు? మేము ఇప్పుడు తిరుగుతాం, అందరినీ చెడగొడతాం. సినిమాల్లో ఇన్ని రోజులు డబ్బులకి ఏదో ఇప్పారు తిప్పారు అంటే మీరు అనుకున్నారేమో అవన్నీ తప్పు. మేము ఇప్పుకుని తిరుగుతున్నాం కాబట్టి సినిమాల్లో పెట్టుకుంటున్నారు, అయ్యే చూపిస్తున్నారు. ఆ మాత్రం దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా శివాజీ? అసలు శివాజీకి బుద్ధి ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా శివాజీ? అసలు శివాజీకి బుద్ధి ఉందా? ఇలా ఉంది కొంతమంది సతీ అనసూయల బాధ. శివాజీ గారు చేసిన దాంట్లో తప్పేంటి అని ఒక ఫోల్ పెడితే 90% పైగా శివాజీ గారికి సపోర్ట్. అందులో దాదాపు 70% ఆడవాళ్ళ సపోర్ట్ శివాజీ గారికి ఉంది. శివాజీ గారు చెప్పింది 100కి 1000% రైట్ అని చెప్పేసి. అందులో 20 ఏళ్ళ అమ్మాయిలు ఉన్నారు, 60 ఏళ్ళ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవేమీ అనసూయ గారు లాంటి వాళ్ళకి, చిన్మయ్య గారు లాంటి వాళ్ళకి చూడరు. వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళదే. కోర్టు హక్కు ఇచ్చింది. అవును, కోర్టు చాలా హక్కులు ఇచ్చింది. ఎవడ పిల్లం ఎవడితో అయినా చెయ్యొచ్చు. మొగుడు పెళ్ళయి అన్ని పిల్లం ఉన్నా సరే ఇంకొక అమ్మాయి నచ్చిన అమ్మాయితో కలిసి ఉండొచ్చు. ఇలా చాలా ఉన్నాయి. మరి అవన్నీ మా ఇష్టం అని చెప్పేసి బరి తెగించేస్తే ఇంకా భారతదేశం ఏమైపోద్ది, భారతదేశం కల్చర్ ఏమైపోద్ది. ఇవన్నీ కూడా పెట్టింది ఎందుకంటే ఏదో చిన్న అఫైర్ పెట్టుకున్నాడని మొగుడిని పెళ్ళం చంపేయడం, పెళ్ళాన్ని మొగుడు చంపేయడం. లేదంటే మీ బట్టలు మీ ఇష్టం అమ్మా అని చెప్తే ఇప్పుడు మరి మగాళ్ళకు కూడా మగాళ్ళ బట్టలు మగాళ్ళ ఇష్టం కదా. మరి సత్య అనుసరణ లాంటి వాళ్ళు కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారు, మగాళ్ళకి మరి డ్రెస్ కోడ్ ఉంది కదా, దోస్తీ శాలువాగా కట్టుకుంటున్నారా అంటే మగాళ్ళేమి ఇప్పుడు తిరగట్లేదే. మగాళ్ళందరూ కూడా నీట్ గా షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఎం షర్ట్ వేసుకుంటారు, లేదంటే ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకుని ప్యాంట్లు వేసుకుంటారు. అంతే తప్ప మాకు హక్కు ఉంది కదా అని కడ్డాయిలతో కట్టబనీలతో బయట ఎవడో తిరగట్లేదు కదా. అంటే కొంచెం ఉంటది అనమాట. మనిషిగా పుట్టి మనిషి జన్మ ఎత్తిన వాళ్ళకి సిగ్గు శరం ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి మీకు ఉండవనుకోండి. అయినా ఎవడనో అంటే ఎవడో భుజాల దంగ ఎవడంటే సంకలు గుద్దుకున్నట్టు ఆయన హీరోయిన్స్ గురించి చెప్పాడు. హీరోయిన్స్ అంటే సినిమాల్లో చూపించుకోండి, అది ప్రొడ్యూసర్ కోసం డబ్బులు ఎత్తరాడు చేసిన తప్పులేదు. కానీ బయట ఎందుకు ఈ ఫంక్షన్ల దగ్గర, ఫ్రీ రిలీజ్ దగ్గర ఎందుకు? చూసిన వాళ్ళు ఎవరైనా సరే అబ్బా భలే ఉందనుకోరు, లోపల ఆడనుకునేది ఆడనుకుంటాడు. పద్ధతిగా ఉండడం చాలా మంచిది అని చెప్పాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అయినా కూడా ఇలా కొంతమందికి నచ్చదు. మూట అన్నాడని, సామాన్లు అన్నాడని ఏదో అంటున్నారు. అయ్యా మగాళ్ళకు ఉంటే ఆడలకు ఉంటే ప్రకృతి ఇచ్చిన వరం అది. అందులో తప్పేముంది? డైరెక్ట్ గా ఆ మాటలతో అయితే చెప్పలే కదా. ఇగో మేడం పెద్ద ఆమె రంగనాయకమ్మ గారు, ఆవిడ అన్న మాటలు వినండి. అంటే ఏంటి, వేరే ఆడదాని దగ్గర నువ్వు చొక్కా లేకుండా తిరుగుతావా? నువ్వు తిరుగుతుంటే నిన్ను నేను చూస్తానా? అంటే నీ సంకలు, ఈ ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాడిని ఆకర్షించాలని. కానీ ఇది ఆకర్షించడం కాదు, నా బాడీ నా రైట్ అని అమ్మాయి ఏంటి రైట్? హక్కు అంటే ఇప్పుకో, అయితే ఇప్పేసుకో, అయితే అందరూ సంతోషంగా చూస్తారు. ఇప్పేసుకుంటామని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు ఆ మనిషి. ఆవిడ ఒక పెద్దామే కదా, లేడీయే కదా. మరి ఆవిడ అన్నప్పుడు ఎవరు ఏమనలేదు. ఆవిడన్న మాటల కన్నా ఈయన ఎక్కువ అనలేదు. ఇంక ఆవిడన్న మాటలు ఈయన అనుంటే సంపెద్దరేమో, ఈ పాటికి పాతి పెట్టేద్దరేమో ఈ ఆడవాళ్ళందరూ కలిసి. అంటే అనసూయ లాంటి ఆడవాళ్ళు మళ్ళీ ఆడవాళ్ళందరినీ తప్పు పట్టకూడదు. సో పద్ధతిగా ఉండండి అని చెప్పడం తప్పు, పద్ధతిగా బట్టలు వేసుకోండి అని చెప్పడం తప్పు. మీ పిల్లలు కూడా 10వ తరగతికి వస్తారు, అంటే 15-16 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ ముందు కూడా మీరు స్విమ్మింగ్ పూల్లో బికినీలు వేసుకుని అదేసుకుని ఇదేసుకుని, అది మీ కర్మ, మీ ఇష్టం. కానీ ప్రతి తల్లీలు అలా చేయట్లేదు కదా. మొగుడుకు చూపించుకుని మొగుడు చూపిస్తారు, బయట ఎలా ఉండాలో అలా ఉంటారు. అంతే తప్ప మాకు ఉంది కదా, మేము చూపించుకుంటాం కదా అని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో బికినీలు వేసుకుని ఫోటోలు పెట్టేస్తే సమాజం ఎలా అయిపోద్ది?
ఇంకా గుడి పైన ఉన్న దేవుడి బొమ్మల గురించి కూడా మాట్లాడుతున్నారు ఈ అనసూయ గారు. అసలు గుడి పైన దేవుడి బొమ్మలు ఎందుకు పెడతారో కూడా తెలియదు వీళ్ళకి. మూర్ఖత్వం. నాగరికత తెలియని రోజుల్లో ఎప్పుడు 5,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాల క్రితం అసలు ఆ సెక్స్ అంటే ఏంటో తెలియనప్పుడు సమాజానికి అసలు సెక్స్ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, నెక్స్ట్ జనరేషన్ పెరగాలంటే ఏం చేయాలి అని ఒక తెలియడానికి పెట్టిన బొమ్మలు తప్ప బట్టలు ఇప్పుకుని తిరగండి, బట్టలు లేకుండా ఉండండి, ఈ భంగిమల్లో నుంచోండి అని చెప్పడానికి పెట్టిన బొమ్మలు కాదు. మీరు ఎప్పుడు గరికిపాటి గారి కానీ ప్రవచనాలు వినరేమో. ఒకసారి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఏంటే మన ప్రకృతి ఏంటి, మన హిందూ సమాజం ఏంటి, మన హిందూ ఆచార్యాలు ఏంటి, ధర్మాలు ఏంటి, గుడి మీద బొమ్మలు ఎందుకుంటే ఇవన్నిటికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. అది అనవసరం మనకి. ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయి అప్పుడప్పుడు వెళ్తుంటారులేండి దుబాయ్లు అమెరికాలు వెళ్ళి అక్కడ ఏం చేసి వస్తారో అందరూ తెలిసిన విషయాలే. కానీ ఏం తెలియనట్టు ఇక్కడికి వచ్చి ప్రతిదానికి మాట్లాడతారు. అయినా ఆయన హీరోయిన్ల గురించి మాట్లాడారు, మీరు హీరోయిన్ కాదు. పోనీ హీరోయిన్ అయితే ఏ సినిమాలో చేశారో చెప్పండి. దీని మీద రియాక్ట్ అవుతున్న ఒక 2-3 వాళ్ళ ఎవరో హీరోయిన్లు కాదు, కానీ వాళ్ళే రియాక్ట్ అవుతారు. వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళు ఎప్పుడు చూసినా 2-3 ఛానల్లో వీళ్ళ గురించి ఏదో ఒక చర్చ జరగాలి, లేదంటే జనాలు మర్చిపోతారు. అదే వీళ్ళ ఇంటెన్షన్. సో ఎక్కడ ఎవరి గురించి మాట్లాడినా ముందు దూరేసే మనుషులు ఒక 2 ఉన్నారు. అందులో ఈ అనసూయ గారు ఫస్ట్ ఉంటారు. సో అది మ్యాటర్. సో దీన్ని మనం హైలైట్ చేసి ఒక 2-3 ఛానల్లో రోజు ఆమె గురించి ఏదో ఒక టాపిక్ వస్తే దానివల్ల మళ్ళీ ఇంకొక 4 అవకాశాలు వస్తే ఆ రకంగా చిల్లర ఏరుకుందాం అనే బుద్ధి తప్ప అంతకు మించి ఏముండదు. పోనీ ఆడవాళ్ళ కోసం ఇంతలా మాట్లాడి ఈ డాష్లు మరి ఆడవాళ్ళకి ఏం చేశారు మీరు? ఆడవాళ్ళ కోసం ఏమైనా చేశారా? ఆడవాళ్ళకి ఏమైనా సంఘ సేవ చేశారా? ఎవరైనా ఒక ఆడ నేను కష్టాల్లో ఉన్నానమ్మా, నాకు ఒంట్లో బాగాలేదు, లేదా మా పిల్లడు చచ్చిపోతున్నాడు అని ఏమైనా మెసేజ్ పెడితే ఎప్పుడైనా రియాక్ట్ అయ్యి ఒక 10,000 రూపాయలు సాయం చేసిన మొఖాలు ఉన్నాయా మీ దగ్గర? లేవు. ఏదైనా కొంచెం మంచిగా ఒక మంచోడు వచ్చి ఒక 4 మాటలు చెప్తే ఆడి మీద పడిపోవడానికి మాత్రం మీ పనులన్నీ మానేసుకుని కారుల్లో వెళ్తూ లైవ్ పెట్టేస్తారు, ఇంట్లో ఉండి లైవ్ పెట్టేస్తారు, ఆడ షూటింగ్ గ్యాప్ లో మేకప్లో వచ్చి లైవ్ పెట్టేస్తారు, షాపింగ్ మాల్కి వచ్చి అక్కడ ఏదో ఫ్రెష్ మీట్ లో ఆడి షాప్ గురించి చెప్పండి అంటే అది వదిలేసి అక్కడ లైవ్ పెట్టేసి తిట్టేయడానికే పనిగా పెట్టుకుంటారు. సో మీలాంటి మహా ప్రతివ్రతలకి ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం? సో అందుకే చెప్తున్నాను, శివాజీ గారు మీదే తప్పండి. మంచిగా ఉంటారా బాబు, మంచిగా బతకండి బాబు అని చెప్పడం కూడా తప్పు. ఇప్పుడు అలా అయిపోయింది సమాజం. సో ఒకళ్ళు మంచి కోరుకున్నందుకు మీరు పడాల్సిన నిందలన్నీ పడుతున్నారు. ఆల్రెడీ సారీ కూడా చెప్పేశారు ఆ 2 మాటలకి. అయినా కూడా వీళ్ళు వదలరు. ఎందుకంటే తప్పురా అని చెప్తే అది తప్పు అని ఒప్పుకునే దమ్ము ధైర్యం ఇక్కడ ఎవరికే లేదు, ఎవరికే లేదు. సో అది మ్యాటర్. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.